ఇంతకాలం జాతీయ స్థాయిలో మాత్రమే రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో సత్తా చాటాడు. ఇక ఇప్పుడు తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ట్విట్టర్లో వర్మ ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు. కాలేజ్ గొడవల నేపథ్యంలో శివ సినిమా తీశాడు వర్మ. ఇప్పుడు ఆయన దేశాల మధ్య గొడవలను, న్యూక్లియర్ బాంబులతో జరిగిన దాడులను, తీవ్రవాదానికి లింకు పెట్టి తెరపై ఆవిష్కరించబోతున్నాడు. ఈ విషయంలో వర్మ చాలా గర్వపడుతున్నాడట. సీఎం ఏ గ్లోబల్ నిర్మించబోతున్న ఈ న్యూక్లియర్ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధికంగా 340 కోట్ల బడ్జెట్తో రూపుదిద్దుకోబోతుంది. ఇది కూడా అంతర్జాతీయ యాక్టర్ల రెమ్యునరేషన్ లెక్క వేయకుండా కేవలం మేకింగ్ కి కేటాయించిన బడ్జెట్. అంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరూ చూడనంత, ఊహించలేనంత స్కేల్లో ఈ మూవీ తెరకెక్కించాలని నిర్మాతలు నిర్ణయించారట. అందుకే ఇంత భారీ బడ్జెట్ అవుతుందని వర్మ తెలిపాడు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, యోమన్, ఇండియా దేశాల్లో తీయబోయే ఈ సినిమాలో ఈ దేశాలకు చెందిన నటీనటులు మాత్రమే నటించనున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్రవాదం పట్టిపీడిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఏ టెర్రరిస్ట్ చేతికన్నా న్యూక్లియర్ బాంబు దొరికితే అప్పుడు పరిస్థితి ఏంటి? 70 ఏళ్ల తర్వాత కూడా హిరోషిమా, నాగసాకిలపై పడ్డ న్యూక్లియర్ బాంబు ధ్వనులు ఇప్పటికీ ప్రపంచపు కర్ణపుటాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయంటే ఆ భయం యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. 70 ఏళ్ల క్రిందట జపాన్లో ఆ విస్ఫోటం పరిస్థితే అలా ఉంటే, ఇప్పుడున్న కాలంలో ఒక పెద్ద సిటీలో అటువంటి న్యూక్లియర్ విస్ఫోటనం జరిగితే, ముంబై లాంటి మహానగరంలో ఒకవేళ ఇప్పుడు నిజంగా న్యూక్లియర్ బాంబు పేలితే అది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి తెరలేపుతుంది. అప్పుడు మొత్తం ప్రపంచమే అంతమైపోతుంది. ఇదే న్యూక్లియర్ పేరుతో తాను ఇంగ్లీష్లో తీయబోయే మొదటి అంతర్జాతీయ చిత్ర కథాంశమని వర్మ ట్విట్టర్లో తెలిపాడు. మొత్తానికి అంతర్జాతీయ స్థాయిలో సంచలనానికి తెర తీయబోతున్నాడు వర్మ. ఈ నేపథ్యంలో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా ఆయన సత్తా చాటాలని ఆకాంక్షిద్దాం.